హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసారా? మరి మీ ఇంట్లో ఈరోజు ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిండి. మరి మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న రొట్టె. కర్నూలు రాయలసీమ ఫేమస్ జొన్న రొట్టె. ప్రతిరోజు మా ఇంట్లో జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఇడ్లీ, దోశ ఇలాంటివి ఎక్సెట్రా ఇలాంటి టిఫిన్స్ ఉంటాయి. అది కూడా కొద్దిగా ఫెస్టివల్ టైంలో, అలాగే పూజలు ఉన్న టైంలో, కొద్దిగా హెల్త్ బలం టైంలో ఉంటాయి తప్ప ప్రతిరోజు రొట్టె అయితే కంపల్సరీ ఉంటుంది. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనము ఆయిల్ ఫుడ్ కానీ ఇతర టిఫిన్స్ కానీ పెద్దగా మంచివి అయితే కాదు, అది అందరికి తెలిసినదే. కాకపోతే ఓపిక లేకుండా ఏదో ఒకటి కారణంగా అలాంటి టిఫిన్స్ అయితే చేస్తుంటారు. చెప్పాలంటే రొట్టె చేయడమే ఈజీ, పైగా రొట్టె కూడా హెల్త్కి మంచిది. మరి ఎంతమంది డైలీ జొన్న రొట్టె ఫాలో అవుతుంటారో, నేనైతే ప్రతిరోజు పక్కా జొన్న రొట్టె అయితే చేస్తానండి. కర్నూలు రాయలసీమలో పక్కా జొన్న రొట్టె ఉండాలి. మరి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న రొట్టె, బీరకాయ కర్రీ, అలాగే చిన్న కాకరకాయ కర్రీ. చిన్న కాకరకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం? చిన్న కాకరకాయ కర్రీలో నేనైతే వెల్లుల్లి కారం అయితే వేసాను. వెల్లుల్లి కారం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్లేవరే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ చాలా మంచి వాసన వస్తుంది. వెల్లుల్లి కారం వేస్తే చాలా బాగుంటుందండి. మనం వెల్లుల్లి కారం ఎర్రపప్పులకు కూడా తింటూ ఉంటాం కదా చాలా మటుకు. మరి కాకరకాయ కర్రీలో అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ వేయాలి. చిన్న కాకరకాయ కర్రీ అయినా సరే, పెద్ద కాకరకాయ కర్రీ అయినా సరే. అలాగే ఆకుకూరలలో కూడా ఆనియన్స్ ఎక్కువ వేస్తాము, అది అందరికి తెలిసిందే. నేనైతే ఆకుకూరలలో అలాగే ఈ కాకరకాయ కర్రీలో ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటాను. చాలా టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూసారుగా, మంచిగా హెల్తీ కాకరకాయ కర్రీ, బీరకాయ కర్రీ, జొన్న రొట్టె.